హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో కోడింగ్ రూట్ మ్యాప్ అనేది డీటెయిల్ తెలుసుకుందాం. నార్మల్గా అందరూ అంటే అన్ని కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని అట్లా ప్రతి ఒక్కటి చేస్తుంటారు. సో అట్లా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఒక పర్ఫెక్ట్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని డిఎస్సి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ జాబ్స్ ఎట్లా తెచ్చుకోవాలి అండ్ క్లియర్గా తెలుసుకుందాం. అంటే అంత టైం వేస్ట్ లేకుండా బ్రీఫ్గా ఎట్లా చేయాలి ఏమని తెలుసుకుందాం. నేను కూడా కోడింగ్ లాంగ్వేజ్ C++, జావా, పైథాన్ ఇట్లా కోడింగ్ లాంగ్వేజ్ అది ఇది నేర్చుకొని ఇప్పటికైతే చాలా టైం వేస్ట్ అయితే అయింది. బట్ ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ పెట్టుకొని పర్ఫెక్ట్ ఇది అని నేర్చుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. అన్ని కోడింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అన్ని కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఫస్ట్ అయితే ఆపండి. సో మనకి ఏది కావాలో దాన్ని బట్టి కోడింగ్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఇఫ్ యూ బ్రింగ్ యూ వాంట్ టు కోడింగ్ డోంట్ మన గోల్ వచ్చేసి ఒక కోడింగ్ పర్ఫెక్ట్ అంటే అన్ని కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా అన్ని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోకుండా అన్ని టూల్స్ నేర్చుకోకుండా మనకి ఏవైతే అవసరమైతే ఆ ఓటు నేర్చుకోవాలి అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం. సో ఫస్ట్ లర్న్స్ ఫండమెంటల్స్ నేర్చుకుందాం. సెకండ్ డైరెక్షన్ అంటే ఏది బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా చేయాలనేసి. సో దెన్ నెక్స్ట్ ఒక డైరెక్షన్ అనేది ఫాలో అవుతాం. దెన్ బిల్డ్ ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా బిల్డ్ చేస్తామంటే కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాము. దెన్ మన పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటాం. దెన్ ఆపర్చునిటీస్కి అనేది మనం అయితే అప్లై చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మన కోడింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి పైథాన్ బాగా రన్నింగ్లో ఉంది కాబట్టి పైథాన్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నాం. ఆ పైథాన్లో వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, లూప్స్, ఫండమెంటల్స్ ఇవన్నీ మొత్తం లిస్ట్ అయితే నేర్చుకుంటాం. ఇవి మొత్తం నేర్చుకుంటే మనకు చాలా అంటే ఏ కోడింగ్ ఇప్పుడు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం ఏ ఇంజనీర్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలనుకుంటే మెయిన్ థింగ్ అయితే మనకి పైథాన్ అయితే రావాలి. ఇన్ కేస్ బ్యాంకింగ్ డెవలప్మెంట్లో పోవాలనుకుంటే జావా అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో కొంచెం సెక్యూరిటీ ఎక్కువ యూజ్ చేయాలంటే జావా అయితే యూజ్ చేస్తారు. దెన్ అంటే ఇప్పుడు మన ప్రకారం చూస్తే మేము ఏం రికమెండ్ ఇప్పుడు మన ప్రకారం చూస్తే నేనైతే పైథాన్ అయితే రికమెండ్ చేస్తాను. అది ఏ రిలేటెడ్ చూసుకోవాలనుకుంటే. దెన్ ఇంకా డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని అంటే సెక్యూర్గా ఎక్కువ తీసుకోవాలంటే జావా యూజ్ చేస్తారు. సో డిఎస్ఏ ప్రాబ్లమ్స్ కానీ కాంపిటేటివ్ ప్రోగ్రామ్ ఫండమెంటల్స్ కానీ C++ అయితే మనమైతే ప్రిఫర్ చేస్తాం. దెన్ స్టెప్ 2 లర్న్ గిట్ హబ్. స్టెప్ 1లో వచ్చేసి ఫండమెంటల్స్ అండ్ ఒక క్లారిటీ వస్తుంది ఏ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని. ఇప్పుడు స్టెప్ 2 గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. గిట్ అనేది వర్షన్ కంట్రోల్. గిట్ హబ్ అనేది ఒక కోడ్ అనేది మనం అయితే పుష్ చేస్తాం. మనం పుష్ చేసిన కోడ్ని దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇప్పుడు మనకి అప్డేట్స్ వస్తుంటాయి, అప్డేట్స్ వచ్చి కొత్త ఫీచర్స్ యాడ్ అవుతుంటాయి. అట్లా యాడ్ అయ్యాలంటే గిట్ యూజ్ చేసి మనం ఫీచర్స్ అప్డేట్ చేస్తాం. అప్పుడు గిట్ హబ్లో అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా చెప్పాను. ఇప్పుడు దీని గురించి రియల్గా ఒక ప్రాజెక్ట్ చేసి అప్పుడు అర్థమవుతుంది ఎట్లా అనేసి. సో మన కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇది ఎట్లా యూజ్ చేయాలి, గిట్ బేసిక్స్ అంటే కమిట్ అంటే మనమైతే డేటా అనేది పుష్ చేస్తాం, అంటే దాంట్లోకి పుష్ చేసి కమిట్ అంటే ఫిక్స్ చేసినట్టు. దెన్ మన కోడ్ని పుష్ చేస్తాం. పుల్ అంటే కోడ్ని తీసుకుంటాం, రీడ్మీ ఫైల్, ప్రాజెక్ట్, పోర్ట్ఫోలియో ఇవన్నీ. ఓకేనా. దెన్ నెక్స్ట్ డిఎస్ఏ, డిఎస్ఏ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. సో డిఎస్ఏ నేర్చుకోవాలా. డిఎస్ఏలో ఇప్పుడు ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, బట్ డిఎస్ఏ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అరేస్, స్ట్రింగ్స్, సర్చింగ్ అంటే బబుల్ సార్ట్, ఇన్స్ట్రక్షన్ సార్ట్, క్విక్ సార్ట్, ఇవి సార్టింగ్ టెక్నిక్ యూస్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, కీపింగ్, రికర్షన్, ట్రీస్ ఇవన్నీ అయితే చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ దీంట్లో కొన్నన్నా మనకైతే బాగా వచ్చింది కదా. ఇప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేశాను, డోంట్ ట్రై టు సాల్వ్ 100 ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ. అంటే 100 ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా చేయనవసరం లేదు, స్లోగా అంటే ఇంప్లిమెంట్ చిన్నగా బేసిక్ నేర్చుకుంటూ స్లోగా ఇంప్లిమెంట్ అయితే చేసుకోవాలి. దెన్ స్టెప్ 4 లర్న్ వెబ్ డెవలప్మెంట్ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మీకు ఫస్ట్ మనకి కోడింగ్ లెవెల్స్ ఏం నేర్చుకోవాలో చూసుకున్నాము. సెకండ్ వచ్చాం గిట్ పుష్ ఎట్లా చేయాలని చెప్పాము. థర్డ్ వచ్చేసి డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలని చూసాము. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఫ్రంట్ ఎండ్, HTML ఇదంతా పూర్తిగా నేర్చుకోవాలి. HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే ఈజీ. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 3-4 days కంపల్సరీ అయిపోతుంది. సో ఫ్రంట్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటాం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్నాం, బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. అంటే మన రిక్వైర్మెంట్స్ బట్టి మనమైతే కొన్ని ఫ్లాస్క్ API కీస్, మళ్ళీ REST API కీస్, డేటాబేస్ ఇవన్నీ కొంచెం నేర్చుకుంటాం. డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలో నేర్చుకుంటాం.
నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్ట్ చేయాలన్నా డేటాబేస్ యూజ్ చేసుకోవాలా మనకు కొంచెం డేటాబేస్ నుంచే కొంచెం ఐడియా అనేది ఉండాలి. సో దానికోసం అనేది డేటాబేస్ అయితే యూజ్ చేస్తున్నాం. డేటాబేస్ ఎందుకంటే మన డేటాని స్టోర్ చేసుకునేది. ఇవి డేటాబేస్ ఎస్క్యూఎల్లో రోస్, కాలమ్స్, ఫారెన్కి కీస్ వచ్చేసి మనకి డేటాని ఫిక్స్ చేసేదానికి, రిట్రీవ్ చేసేదానికి ఇట్లా యూజ్ చేస్తాం. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. సో మనకి మెయిన్గా ఇవి వస్తే చాలు. దెన్ యూజ్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలా, ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఏఐ టూల్స్తో మనమైతే కోడ్ ఎట్లా బిల్డ్ చేయాలా ఏమేమి దీని గురించి కొంచెం అంటే మనకంటే తెలిసిండాలి. ఇప్పుడు గ్లోబల్ ఉంది, కర్సర్ ఉంది, ఏఐ స్టూడియో ఉంది, యాంటీగ్రావిటీ ఉంది. ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలా, ఇట్లా యూజ్ చేసి ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ అయితే మనకైతే వచ్చిండాలి. దెన్ నెక్స్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్. ఎట్లాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలా ఇవన్నీ ఇప్పుడు మనకి మీరైతే సిఎస్సి, ఈసీ, త్రిపుల్ మెకానిక్ ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి కదా. సిఎస్సి, ఈసీకి మెయిన్గా వచ్చేసి ప్రాజెక్ట్స్ అయితే కంపల్సరీ చేయాలా. సిఎస్సి అయితే కంపల్సరీ చేయాలి. సిఎస్సి వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలంటే ఎట్లా చేయాలంటే ఒక రూట్ మ్యాప్ అంటే మన కోడింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వచ్చు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చు. బ్యాక్ ఎండ్లో పైథాన్ ఎట్లా యూజ్ చేయాలా, ఇప్పుడు ఏపీఐ కీస్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ తెలుసు కాబట్టి. సో దెన్ నెక్స్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్. అంటే మన కాలేజ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తారు కదా. సో ఆ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలంటే ఎట్లాంటి ప్రాజెక్ట్ చేయాలా, మనకి ఈ కోడింగ్ లాంగ్వేజ్ అన్నీ వస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఎట్లాంటి ప్రాజెక్ట్ చేయాలని. ఇప్పుడు అంటే బిగినర్కి వచ్చేసి క్యాలిక్యులేటర్, క్విజ్ అది ఇట్లా చిన్న చిన్న వెదర్ అప్లికేషన్ ఇట్లా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే చేస్తాం మనం స్టార్టింగ్. ఇవన్నీ చాలా కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో చేయాలంటే కామర్స్ వెబ్సైట్ చేస్తాం, ఏ కెరియర్ రికమెండేషన్, స్మార్ట్ ట్రావెల్ ప్లాన్ ఇట్లాంటివి ఇంటర్మీడియట్ లెవెల్. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో చిన్న అంటే డిప్లాయ్మెంట్ దానికి చాలా 3-4 months పడుతుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే. సో ఇప్పుడు అంతా బాగానే ఉంది, వెబ్సైట్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాలి, మనం చేసిన ప్రాజెక్ట్ మనం అయితే డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్కి కొన్ని టూల్స్ ఉంటాయి. ఇప్పుడు వర్సెల్లో వచ్చేసి మన ఫ్రంట్ ఎండ్ హోస్ట్ చేసి లైవ్ లింక్ అయితే జనరేట్ చేస్తాం. గిట్హబ్ వచ్చేసి మన కోడ్ని దాంట్లో హోస్ట్ చేస్తాం, దాంట్లో డిప్లాయ్ చేస్తాం. దెన్ నెట్లిఫై కూడా సేమ్ అంటే ఇది మనకి అంటే మనం ఎక్కడున్నా కానీ మన కోడ్ని ఇది స్టోర్ చేసుకొని మన వెబ్సైట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇదైతే లైవ్ లింక్ ఇస్తుంది. ఆ లైవ్ లింక్ యూజ్ చేసి మనం అయితే వెబ్సైట్ ఎక్కడున్నా యూజ్ చేస్తాం. ఈ రెండర్ వచ్చి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ రెండు స్టోర్ చేసుకుంటాం. సేమ్ రైల్వే కూడా అట్లే. సేమ్ ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ ఎట్లా వర్క్ అవుతాయి ఏం తెలుసుకోవాలి. సో అంతా అయిపోయింది కదా, మనకి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసాం, కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, డిఎస్ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం, అవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మొత్తం దాన్ని బట్టి పోర్ట్ఫోలియో మన ఆ పోర్ట్ఫోలియో వచ్చి అబౌట్ మీ, స్కిల్స్ సెక్షను, ప్రాజెక్ట్ సెక్షను, అచీవ్మెంట్స్, లింక్డ్ఇన్ లింక్స్, గిటబ్ లింక్, లింక్డ్ఇన్ లింక్, పోర్ట్ఫోలియో లింక్, రెజ్యూమ్ లింక్ ఇవన్నీ దీంట్లో అయితే యాడ్ చేస్తాం. దెన్ ఇది ఓవరాల్గా. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అప్లికేషన్ అంటే మనమైతే మనం మన రోల్ తగ్గట్టు లింక్డ్ఇన్లో, నౌకరీలో ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఆ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మనమైతే అప్లై చేస్తాం. అప్లై చేసి ఈజీగా జాబ్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఎక్కువ. ఇది ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. మనకి వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ కమ్యూనిటీలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అయ్యి మీకు ఏం డౌట్స్ ఉన్నా దాంట్లో చెప్పండి. అండ్ రియల్ టైం ఎవరైతే ప్రొవైడ్ చేయాలనుకున్నా వాళ్ళకైతే మేమైతే హెల్ప్ చేస్తాము. సో వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, కంపల్సరీ అవ్వడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.